ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ గేమ్ చేంజర్ గా మారబోతుంది. మంత్రి నారా లోకేష్ వీటికి శంకుస్థాపన చేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ తో విశాఖ రూపురేఖలే మారిపోతున్నాయి. అంతకుముందు విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ కు అభిమానులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం జరిగే ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ ను జైషాతో కలిసి చూడనున్నారు లోకేష్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ మహానగరానికి ఇప్పుడు కొత్తగా కూడా సిపి ఐటీ సెంటర్ అయితే డేటా సెంటర్ అయితే వచ్చింది. దీన్ని ఈ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రారంభించడం జరిగింది. దాదాపు 1500 కోట్ల పెట్టుబడితో పెడుతున్నటువంటి ఈ సిపి డేటా సెంటర్ రావడం వల్ల విశాఖపట్నం డేటా హబ్ గా మారుతుందని చెప్పి అయితే ఆశాభావం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ తో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ సిపి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడం వలన దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగాలు అయితే ఇక్కడ లభిస్తాయని చెప్పి, అదేవిధంగా ఏఐ నగరంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని కూడా ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది. దీనివల్ల కంప్యూటర్ రంగంలో వస్తున్నటువంటి సమూలమైనటువంటి ఏదైతే సంచలనాత్మకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని కూడా ఈ రోజు అయితే ఐటీ నిపుణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ఈ రోజు చేసినటువంటి శంకుస్థాపనలో భాగంగా ఓపెన్ ల్యాండింగ్ స్టేషన్ ఒకటి ఉంది. దీన్ని ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ లో ఓపెన్ ల్యాండింగ్ స్టేషన్ కి అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. దీంతో ఏఐ నగరంగా విశాఖపట్నం అయితే అభివృద్ధి చెందింది. ముఖ్యంగా 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుతో టాటా టీసీఎస్ కూడా ఇటీవల ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే భారీగా ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఇందులో చూసుకుంటే క్లౌడ్ రంగాలతో కూడా అభివృద్ధి చెందుతుంది. యానిమేషన్ రంగంలో, గేమింగ్ లో విహెచ్ఎఫ్ ఎఫెక్ట్స్ తో పాటు హై స్పీడ్ కంప్యూటర్ రంగాల్లో కూడా ఈ డేటా సెంటర్లు అయితే ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి విశాఖపట్నం రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందడంతో పాటు ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలుగా చెప్తున్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం ఒక ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా మారబోతుంది అని చెప్పి ఐటీ రంగ నిపుణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇటీవల అమెరికాలో విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలోనే స్వదేశీలోనే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయని చెప్పి ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఈ ఐటీ రంగం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు భారీగా మెరుగుపడతాయని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నారా లోకేష్ ఏదైతే ప్రారంభోత్సవం చేశారో దీన్ని ఆధారంగా మరి రాబోయే వచ్చే కాలంలో కూడా మరిన్ని ఐటీ కంపెనీలు అయితే విశాఖ వైపు చూస్తున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సిపి ఎడ్జ్ డేటా సెంటర్ అయితే ప్రారంభించడం జరిగింది. శివన్, రైట్ రాజు, థ్యాంక్ యూ. పోయట్లేదండి, మీరు ఇటు వస్తున్నాను, నేను ఇటు వచ్చాను, అటు నుండి ఇటు వచ్చాను. ఓకేనా? ఇబ్బంది అయితే చెప్పు. ఏసీలో ఉండిపోయాను ఎంతసేపు. లేదు వచ్చాను, సరిపోయింది. सजातो
विद्यते पश्चाद्भूमिमथो पुनः यत्पुरुषेण हविषा देवायज्ञवसन्वसा वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मयुध्मः शरद्धवे सप्तास्यासन् परिधयः सप्तसमिधः कृताः देवायज्ञम् दन्भानाः अवध्वन् पुरुषं वशुम् यज्ञम् बलिः प्रोक्षन्नो पुरुषं जातमग्रतः येन देवा यजन्त साध्यार्घयश्च ये Permission granted. There is not going to leave tonight from the airport. We'll make sure he stays. I'll just call the SP. आरण्यान् ग्राम्याश्च ये ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयेत् ध्रुवं ध्रुवेण विभा तस्मै देवाधिप्रवन् अयं च ब्रह्मणस्पतिः सुमुहूर्तस्तु सुप्रतिष्ठितमस्तु Rajgar మీరు కొట్టలేదు అందరం కలిసి డెవలప్ చేయాలి సార్ వైజాగ్ ని బాధ్యత ఇప్పుడు అందరి పైన ఉంది అవును No ending. No ending. Infinite. హైదరాబాద్ 30 years 10 years అన్నారు It's better. It's not going to end. Infinite. Nothing